ఐఎమ్ రిచ్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ రిచ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు మనం బర్త్ నంబర్ 4/13/22/31 ఈ తేదీల్లో పుట్టిన బేబీ బార్న్స్ వాళ్ళ యొక్క లక్కీ నెంబర్ చూద్దామండి. వీళ్ళకి చాలా లక్కీ నెంబర్ వచ్చేసి 1 అండి. 1, 10, 19. 1, 10, 19 ఈ నేమ్స్లో పెట్టుకుంటే వీళ్ళకి చాలా అదృష్టం అండి. 4/13/22/31 తారీఖులో పుట్టిన వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ యొక్క జీవితంలో భవిష్యత్తును ముందే గ్రహిస్తారండి. వీళ్ళకు జరగబోయేది ముందే తెలుస్తుంది. అది వీళ్ళకి పనికి రాదు, బట్ ఎదుటోళ్ళకు పనికి వస్తుందండి. వీళ్ళు నిద్రించేటప్పుడు లేకుంటే నోటితో ఏదన్నా మనస్ఫూర్తిగా అన్నప్పుడు ఎదుటి వ్యక్తి కంపల్సరీ జరుగుతుందండి. అది 100%. మళ్ళీ వీరు పడుకొని ఉన్నప్పుడు ఏదైనా కళలు వచ్చినప్పుడు, ఎవరైనా అకస్మాత్తుగా చనిపోవడం, లేదా డబ్బు వచ్చినట్టు వేరే వాళ్ళ కళలు వచ్చినప్పుడు, వెహికల్స్ కొన్నప్పుడు, లేదా బంగారం ఎవరైనా కొన్నట్టు వాళ్ళ కళ వస్తే అది వితిన్ 4 days లేదా సేమ్ 13 days 22 days లోపు ఇతరులకు కంపల్సరీ జరుగుతుందండి. వీళ్ళకు భవిష్యత్తు ముందే తెలిసే శక్తి ఉంటుందండి, జ్ఞానం ఉంటుంది. బట్ వీళ్ళ ఫ్యామిలీకి పనికి రాదండి, వేరే వాళ్ళకే వస్తుంది. వీళ్ళ ఇంటి సభ్యులైన అమ్మ, నాన్న, భర్త, పిల్లలకు వీళ్ళకి ఎక్కువ శాతం రాదు, బయట వాళ్ళ గురించే వస్తుందండి. ఈ 4 నెంబర్ సిరీస్ వాళ్ళకు మోసం చేసే అవకాశాలు ఉంటాయండి కంపల్సరీ. ఎందుకంటే 4 నెంబర్ అనేది రాహుకు సంబంధించింది. రాహు అంటే మోసంగా అప్పుడు అమృతాన్ని తాగిండు, అప్పుడు విష్ణువు చూసి అతన్ని చంపేశారంటారు. ఓన్లీ తలకాయ ఉంటుందండి రాహువుకు, కానీ చాలా మంచి వ్యక్తి కూడా. రాహువుకు చాలా లక్కీ నెంబర్ వచ్చేసి సూర్యభగవాన్ అండి. 1 నెంబరు 1, 10, 19 ఈ నెంబర్స్ యూజ్ చేయాలండి. 28 అనేది అంత మంచి నెంబర్ కాదండి. 28 అసలు పెట్టుకోకూడదండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉన్నా కానీ 28 అనేది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ 4 నెంబర్కు ఒక నెంబరు ఒకవేళ మిస్ అయిపోతే నెక్స్ట్ 6 నెంబర్ పెట్టుకోవాలండి. 6, 15, 24 ఇవే రండి ఎక్కువ శాతం ఇక లక్కీ నెంబర్స్ అంటే. ఇక మళ్ళీ వేరే నెంబర్స్ ఎక్కువ రాహుకు పడదండి. రాహుకు బద్ధ శత్రువులు వచ్చేసి 8 నెంబరు మరియు 9 నెంబరు. అందులో 8 నెంబర్ సిరీస్ అంటే 8, 17, 26. 9 నెంబర్ సిరీస్ అంటే 9, 18, 27 అండి. 2 నెంబర్ కూడా అంత కలిసి రాదండి వీళ్ళకు. 2 నెంబర్ కూడా యాంటీనే అవుతుంది. 2, 11, 20, 29 ఈ నెంబర్ వాళ్ళు ఈ 4 నెంబర్కు బద్ధ శత్రువులు అండి. కానీ రాహు పుట్టిన వాళ్ళకు అదృష్టం ఏంటిదంటే, రాహు ఎక్కువ ఎక్కడున్నా కానీ ఈ డేట్లో పుట్టిన వాళ్ళు మనీని ఎర్న్ చేయడానికి చూస్తారండి. అంటే ఎవరైనా మోసం చేసినా పర్లేదు, లేకుంటే ఏదన్నా ఒకటి చేస్తారు కంపల్సరీ. వీళ్ళ యొక్క నేచర్ అన్నట్టు. అంటే ఎగ్జాంపుల్, ఏదైనా బ్యాంక్స్ పెడతారు, మళ్ళీ లేపేస్తారు, లేకుంటే ఇట్లా చిట్టీలు వేస్తారు, మళ్ళీ దాన్ని మూసేస్తారు. అంటే వాళ్ళకు మనీ ఎర్న్ కావాలండి కంపల్సరీ. అంటే మనీ ఎర్న్ కావాలంటే ఏదైనా ఒక మోసం చేయాల్సిందే కదా. తొందరగా ఆ మనీని అట్రాక్ట్ చేద్దామని ఐడియాస్ ఇస్తారు, బిజినెస్ ఐడియాస్ పెడతారు, మళ్ళీ ఆ బోర్డు తిప్పేసి వెళ్ళిపోతారు. అంటే అందులో మేజర్ పార్ట్ వచ్చేసి ఆ 4 నెంబర్ వాళ్ళు కంపల్సరీ ఉంటారండి. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు కంపల్సరీ ఉంటారు. అందులో మోసం చేసి డబ్బు సంపాదిస్తారు. మళ్ళీ 4 నెంబరు ఒక్కొక్కసారి మనకు చాలా మంచి చేస్తుందండి. ఎందుకంటే నమ్మితే అంటే అట్రాక్షన్ బాగా ఇస్తుందండి 4 నెంబర్ వాళ్ళు. 4 నెంబర్ వాళ్ళు కలిసి ఉంటే ఎనీ టైం వాళ్ళకు డబ్బు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. 4 నెంబర్ వాళ్ళు మనకు ఫ్రెండ్స్ ఉన్నా కానీ వాళ్ళకు ఐడియాస్ మనకు వస్తాయి, బట్ మనకు కూడా కొంచెం మోసం చేసే తత్వం వస్తుంది, కానీ మనీ మాత్రం కంపల్సరీ వస్తుందండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ రిచ్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ రిచ్.